శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 20 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది, రేవతి నక్షత్రం ఉంది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం 12 రాసుల వారికి కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది. శ్రీవత్స యోగం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి కుంభక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేయొచ్చు. శంకుస్థాపన చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. పెద్ద పెద్ద అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి రేవతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొట్టమొదటిసారి ఉపయోగించటానికి అంటే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా మేషరాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా ఉద్యోగం లభించే యోగం ఎక్కువగా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తిలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రతి పనిలో వృషభ రాశి వాళ్ళకి సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ బాధల వల్ల కొన్ని చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో ఆలోచించి అడుగులు వేయాలి. ఉద్యోగపరంగా చేస్తున్న ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. అయితే కొంచెం పని ఒత్తిడి ఉద్యోగ రంగంలో ఉంటుంది. ఆ పని ఒత్తిడి అధిగమించి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం ఉంది. సంతానపరమైన వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. అంటే పిల్లల చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, వివాహం గురించి కానీ చేస్తున్న ప్రయత్నాల్లో అన్ని రకాలుగా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే వాళ్ళ గొప్పతనాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా సింహరాశి వాళ్ళు ఈరోజు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు సంతానానికి సంబంధించిన కీలకమైన చర్చలు చేస్తారు. అంటే సంతానానికి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలు, వివాహ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు వాటికి సంబంధించి కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన సంబంధమైన సమస్యలని తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వాళ్ళు ఈరోజు దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే తులారాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. వ్యాపార రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు సమయస్ఫూర్తితో అధిగమించే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులతో కలిసి సుఖ జీవితాన్ని పొందగలుగుతారు. బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. మానసికంగా కొంత బాధ కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ బాధను, మానసిక అశాంతిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని పనుల్లో సుఖానికి హాని ఏర్పడుతుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఏదో ఒక చికాకు వెంటాడుతున్నప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే మకర రాశి వాళ్ళు ఆ చికాకులన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి ఒక్కరి ప్రశంసలను కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే అందరూ కూడా కుంభరాశి వాళ్ళని వాళ్ళ రంగంలో బాగా గౌరవించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకుంటారు. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి బాలేందు వ్రతము, రెండవది ఉమా శివాగ్ని పూజ. ఈ 2 ప్రత్యేకతలు ఉన్నాయి. బాలేందు వ్రతం అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఉమా శివాగ్ని పూజ అంటే ఉమాదేవి, పార్వతీదేవి, ఈశ్వరుణ్ణి, అగ్నిదేవుణ్ణి పూజించడం ద్వారా అద్భుత ఫలితాలు పొందే రోజు కాబట్టి ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం రం అగ్నయే నమః ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. కాబట్టి సోం సోమాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం రం అగ్నేయే నమః ఈ 3 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. చేస్తున్న ప్రతి పనిలో కార్యసిద్ధి చేకూరుతుంది. అలాగే ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.